డియర్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. మనం కాంపిటేటివ్ ఇంగ్లీష్లో భాగంగా ఈ ఎక్స్క్లూజివ్ వీడియో లెసన్లో పాసివ్ వాయిస్ గురించి తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా నేను పాసివ్ వాయిస్ వీడియోస్ని అట్లీస్ట్ 3 to 4 వీడియోస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఎందువల్లంటే ఆ పాసివ్ వాయిస్ అనేది సబ్జెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ పాసివ్ వాయిస్ అన్ని రకాల సెంటెన్సెస్లో చేయబడుతుంది కనుక ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి అట్లీస్ట్ 3-4 వీడియోస్ అనేవి నేను ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫస్ట్ వీడియోలో అసలు పాసివ్ వాయిస్ అంటే ఏంటి, ఆ పాసివ్ వాయిస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే ఆ పాసివ్ వాయిస్ చేసేటప్పుడు ఎటువంటి మార్పులు జరుగుతాయి సెంటెన్సెస్లో అనే విషయాలన్నీ కూడా మీకు ఒక ఇంట్రడక్షన్ రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి ఇంగ్లీష్లో ఎక్కువగా యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. అయితే మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ చాలా ఎక్కువగా యాక్టివ్ వాయిస్నే యూజ్ చేస్తూ ఉంటాం. 80%, ఓన్లీ 20% మాత్రమే పాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం. అయితే పాసివ్ వాయిస్ కొన్ని ఇంపార్టెన్స్ పాసివ్ వాయిస్కి ఉంటుంది. అయితే మనం ఎక్కువగా యాక్టివ్ వాయిస్ వాడుతూ ఉంటాం. అలాగే యాక్టివ్ వాయిస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి కానీ రాయడానికి కూడా. అయితే మనం ఈ పాసివ్ వాయిస్ చేసేటప్పుడు ఎటువంటి విషయాలు మనం గుర్తుంచుకోవాలి, ఎటువంటి మార్పులు జరుగుతున్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా బి లేదా బి ఫార్మ్స్ వచ్చి తర్వాత V3 రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా పాసివ్ వాయిస్ ఉందంటే అందులో ఖచ్చితంగా V3 ఉండవలసిందే. V3 అంటే ఏంటి, ఏదైనా వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. అంటే మనం ఏదైనా ఒక వెర్బ్ తీసుకున్నట్లయితే ఆ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఖచ్చితంగా ఆ పాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో ఉంటుంది. దానితో పాటు బి కానీ బి యొక్క ఫార్మ్స్ కానీ అంటే యామ్, ఈజ్, వాజ్, వర్, ఇలాంటి విల్ బి, షల్ బి, కెన్ బి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే పాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఉంటే పాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఒక వాక్యం ఇచ్చారనుకుందాం పాసివ్ వాయిస్లో మార్చమని, అంటే ఆ వాక్యం యాక్టివ్ వాయిస్లో ఉంది. ఆ యాక్టివ్ వాయిస్లో ఉన్న వాక్యం ఏ టెన్స్లో ఉందో పాసివ్ వాయిస్లో కూడా అదే టెన్స్లో ఉంటుంది. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పాసివ్ వాయిస్ చేసేటప్పుడు ఆ ఒరిజినల్ సెంటెన్స్ యొక్క టెన్స్ అనేది మారదు కూడా. అలాగే యాక్టివ్ వాయిస్లో మనకి జనరల్ ఆబ్జెక్ట్ అనేది ఏజెంట్గా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. అదే పాసివ్ వాయిస్లో మనం ఏజెంట్గా, అంటే ఎవరైతే ఆ పని చేశారో, ఎవరి చేత అయితే ఆ పని చేయబడిందో వారిని ఏజెంట్గా మనం చెప్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ఆ ఏజెంట్, అంటే ఎవరి చేత అయితే ఆ పని చేయబడిందో ఆ ఏజెంట్ కూడా కొన్ని సందర్భాల్లో ఒమిట్ చేయబడతాడు. అంటే మీకు కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అది అర్థం అవుతుంది క్లియర్గా. అలాగే ఆ ఏజెంట్ ఉంటే, అంటే ఆ పని చేసేవాడు ఉన్నట్లయితే ఖచ్చితంగా బై అనే ప్రిపోజిషన్ని ఎక్కువగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంట్రాన్సిటివ్ వెబ్స్కి పాసివ్ వాయిస్ ఉండదు. ఎప్పుడు కూడా ఇంట్రాన్సిటివ్ వెబ్స్ కంటే యాక్చువల్గా వెబ్స్ అనేవి ట్రాన్సిటివ్ వెబ్స్, ఇంట్రాన్సిటివ్ వెబ్స్ ఉంటాయి. ఆ ఇంట్రాన్సిటివ్ వెబ్స్కి ఎప్పుడు కూడా పాసివ్ వాయిస్ ఉండదు. ఇంట్రాన్సిటివ్ వెబ్స్ అంటే అక్కడ యాక్షన్ అనేది పాస్ అవ్వదు, అంటే ఆబ్జెక్ట్కి యాక్షన్ అనేది పాస్ అవ్వదు. ఎగ్జాంపుల్ చూడండి, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఈ వాక్యం తీసుకుందాం, దీన్ని పాసివ్ వాయిస్ చేయండి. ఇట్స్ నాట్ పాసిబుల్. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై అంటే ఇక్కడ ఫ్లై అనే యాక్షన్ ఎక్కడితోటే ముగిసిపోయింది, అది ఆబ్జెక్ట్కి చేరలేదు, అది ఆబ్జెక్ట్కి పాస్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ మనం పాసివ్ వాయిస్ చేయలేం. షీ స్లెప్ట్ ఆన్ ద బెడ్, ఇక్కడ పాసివ్ వాయిస్ చేయండి. ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ని మనం తీసుకొని సబ్జెక్ట్గా మార్చి దాన్ని అర్థవంతంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేసినట్లయితేనే అది పాసివ్ వాయిస్లో ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మారుతుంది, లేనిచో అది కాదు. కాబట్టి ఇలా ఇంట్రాన్సిటివ్ వెబ్స్కి పాసివ్ వాయిస్ అనేది ఉండదు. నెక్స్ట్ మనం యాక్టివ్ వాయిస్లో ఏవైతే ప్రొనౌన్స్ వాడతామో సబ్జెక్ట్ ప్లేస్లో అవి పాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్గా మారుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యాక్టివ్ వాయిస్లో ఐ యూజ్ చేసామనుకోండి, ఇక్కడ మీగా మారుతుంది పాసివ్ వాయిస్లో. అదే యాక్టివ్ వాయిస్లో మనం వీగా యూజ్ చేసామనుకుంటే దాన్ని అస్గా మార్చవలసి ఉంటుంది పాసివ్ వాయిస్. అంటే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నీ కూడా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్గా మారుతుంటాయి. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో బీయింగ్ ప్లస్ V3 రావడం జరుగుతుంది. అలాగే పెర్ఫెక్ట్ టెన్సెస్లో హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ వచ్చి V3 రావడం జరుగుతుంది. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నట్లయితే కెన్ కానీ, మే కానీ, విల్ కానీ ఇలాంటివి ఉన్నట్లయితే వాటి తర్వాత బి వచ్చి V3 రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి పాసివ్ వాయిస్ ఓన్లీ కేవలం 8 టెన్సెస్ మాత్రమే ఉంటుంది. పాసివ్ వాయిస్ అనేది కేవలం 8 టెన్సెస్ మాత్రమే ఉంటుంది. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్,
ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లకు పాసివ్ వాయిస్ అనేది ఉండదు. అంటే యాక్టివ్ వాయిస్లో మనకు 12 టెన్సెస్ ఉంటే పాసివ్ వాయిస్లో కేవలం 8 టెన్సెస్ మాత్రమే మనకి ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ఈ పాసివ్ వాయిస్ గల ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే ఎటువంటి సందర్భాల్లో ఈ పాసివ్ వాయిస్ని యూజ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సైంటిఫిక్ డిస్క్రిప్షన్స్లో ఎక్కువగా మనం ఈ పాసివ్ వాయిస్ యూజ్ చేస్తూ ఉంటాం. సాల్ట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, అంటే నీటిలో ఉప్పు అనేది కరగబడుతుంది, అంటే డిజాల్వ్ చేయబడుతుంది, డిజాల్వ్ అవుతుందని చెప్పి ఇలా ఒక ఫ్యాక్ట్ చెప్పేటప్పుడు ఈజ్ యూజ్ చేసిన తర్వాత V3 యూజ్ చేసి పాసివ్ వాయిస్లో చెప్పాం. ద టెస్ట్ వాజ్ ఇన్వెంటెడ్ ఏ ఇయర్ ఎగో, ఒక సంవత్సరం క్రితం ఆ టెస్ట్ అనేది కనిపెట్టబడింది. చూడండి, టెస్ట్ వాజ్ ఇన్వెంటెడ్, వాజ్ ప్లస్ V3 యూజ్ చేసి పాసివ్ వాయిస్ ఇలా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ చెప్పేటప్పుడు ఎక్కువగా వాడుతుంటాం. న్యూస్ పేపర్ రిపోర్ట్స్లో కూడా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ వాజ్ రిస్టోర్డ్, వాజ్ రిస్టోర్డ్ అంటే పునరుద్ధరించబడింది అంటాం కదా మన తెలుగులో, ఇలా అంటాం. హీ వాజ్ గివెన్ అన్ అవార్డ్, అతనికి అవార్డు ఇవ్వడం జరిగింది, ఇవ్వబడింది అని చెప్పి ఇలా మనం చెప్తాం. నెక్స్ట్, ఇన్ అనౌన్స్మెంట్స్, అంటే ఏదైనా అనౌన్స్మెంట్ చేసేటప్పుడు ఎక్కువగా మనం పాసివ్ వాయిస్ వాడుతూ ఉంటాం. ద ఎగ్జామ్స్ వర్ పోస్ట్ పోన్డ్, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయబడినాయి అంటే అనౌన్స్మెంట్, ఒక ప్రకటన. ద మీటింగ్ విల్ బి హెల్డ్ టుమారో, మీటింగ్ రేపు జరుగుతుందని చెప్పి ఇలా అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కూడా మనం ఈ పాసివ్ వాయిస్ యూజ్ చేస్తుంటాం. ఎవరు చేశారు అనే దానికన్నా ఏం చేశారు, ఏం చెయ్యబడింది అనే దానికి ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఈ పాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం. థౌజండ్స్ ఆఫ్ బుక్స్ వర్ పబ్లిష్డ్ ఎవ్రీ ఇయర్, ఇక్కడ చూడండి థౌజండ్స్ ఆఫ్ బుక్స్ అంటే కొన్ని వేల కొద్ది పుస్తకాలు పబ్లిష్డ్ ఎవ్రీ, ప్రతి సంవత్సరం కూడా పబ్లిష్ చేయబడతాయి. అంటే ఇక్కడ ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు, ఏవి పబ్లిష్ చేయబడుతున్నాయి, బుక్స్ అనేవి పబ్లిష్ చేయబడుతున్నాయి. ఎవరి చేత చేయబడుతున్నాయి అనేది ఇక్కడ మనం చెప్పలేదు, ఏవి చేయబడుతున్నాయి అనేది ఇక్కడ చెప్పాం. నెక్స్ట్, యువర్ హ్యాండ్ విల్ బి ఎక్స్రేడ్, అంటే నీ చెయ్యి ఎక్స్రే తీయబడాలి, అంటే ఎవరు తీస్తారు, డాక్టర్స్ కానీ సమ్ ప్రొఫెషనల్స్ కానీ ఎక్స్రే చేయడం జరుగుతుంది. అయితే ఎవరు తీస్తారు అనేది మనం పక్కన పెట్టేసాం, ఇక్కడ ఏది ఎక్స్రే తీయబడాలి అనే దాన్ని మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఇలా మనం ఏం చేయబడాలి, ఏం చేయబడింది, ఏం చెయ్యాలి అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే ఎక్కువగా ఈ పాసివ్ వాయిస్ యూజ్ చేస్తుంటాం. అలాగే ఎవరు చేశారు అంటే యాక్షన్ ఎవరు చేశారు అనేది మనకి అన్క్లియర్, మనకి తెలియదు, అటువంటి సందర్భాలు కూడా ఎక్కువగా మనం ఈ పాసివ్ వాయిస్ యూజ్ చేస్తుంటాం. హిస్ బ్యాగ్ వాజ్ స్టోలెన్, అతని బ్యాగ్ దొంగిలించబడింది, ఎవరు దొంగిలించారో తెలియదు. షీ హ్యాస్ బీన్ మర్డర్డ్, ఆమె మర్డర్ చేయబడింది, ఎవరు చేశారో తెలియదు. అంటే ఇక్కడ ఈ పని అంటే ఈ యాక్షన్స్ ఎవరి చేత చేయబడ్డాయి అనేది అన్క్లియర్, అస్పష్టం. సో అటువంటి సందర్భాల్లో మనం పాసివ్ వాయిస్ యూజ్ చేస్తుంటాం. అలాగే పీపుల్ అనేవారు సబ్జెక్టుగా మనకు ఎక్కువగా ఉన్నట్లయితే ఎప్పుడు కూడా పాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం. చూడండి, హీ ఈజ్ నోన్ టు బి ఆనెస్ట్, అంటే అతను మంచివాడని, నిజాయితీ పడని అందరికీ తెలుసు, అంటే అందరూ అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. ఆ ప్రజలు అనుకుంటున్నారు అనే విషయాన్ని మనం చెప్పం, అతన్ని ఎలా అనుకుంటున్నారు, ఏ విధంగా అందరూ అనుకుంటున్నారు అనే విషయాన్ని మనం చెప్తాం పాసివ్ వాయిస్లో. ఇలా ఆ ప్రజలు అనుకుంటున్న విషయాన్ని మనం పక్కన పెడతాం, అంటే మనం చెప్పం. ఆ ప్రజలు అనేదాన్ని మనం సబ్జెక్టుగా కన్సిడర్ చేసి యూజ్ చేసేటప్పుడు ఎక్కువగా ఇటువంటి డిఫరెంట్ కాంటెక్స్ట్లో కూడా మనం పాసివ్ వాయిస్ని యూజ్ చేయడం జరుగుతుంది.